నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనం హెచ్ఎస్సిఆర్పి అనే మార్కర్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో అలాంటి మార్కరే మన ఫ్యూచర్ లో బ్రెయిన్ అండ్ హార్ట్ హెల్త్ గురించి చెప్పే ఒకటి టెస్ట్ ఉందండి. ఆ టెస్ట్ గురించి తెలుసుకున్నాం. ఆ టెస్టే హోమోసిస్టిన్ లెవెల్స్ అండి. హోమోసిస్టిన్ అనేది మన బాడీలో ఉండే మిథియోనిన్ అనే అమైనో యాసిడ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే మాలిక్యూల్ అండి. హోమోసిస్టిన్ లెవెల్స్ ఎప్పుడైతే రేజ్ అవుతాయో బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్స్ వల్ల బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఈ బ్లడ్ క్లాట్స్ ఒకవేళ హార్ట్ లో ఫామ్ అయితే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ లో ఫామ్ అయితే బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. నార్మల్లీ హోమోసిస్టిన్ లెవెల్స్ 5 to 15 మైక్రోమోల్ పర్ లీటర్ అండి. బట్ ఎవరిలో అయితే మోర్ దాన్ 15 మైక్రోమోల్ పర్ లీటర్ వస్తుందో వాళ్ళు దేని వల్ల రేజ్ అవుతుందో తెలుసుకోరండి. మన ఇండియన్ పాపులేషన్ లో మోస్ట్ కామన్ గా B12 డెఫిషియన్సీస్ వల్ల హోమోసిస్టిన్ లెవెల్స్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ కాసెస్ ఇంక్లూడ్స్ B6 డెఫిషియన్సీ, B9 డెఫిషియన్సీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్, CKD, హైపోథైరాయిడిజం కండిషన్స్ లో, ఇన్హెరిటెడ్ హోమోసిస్టిన్యూరియా అనే కండిషన్స్ లో కూడా హోమోసిస్టిన్ లెవెల్స్ అనేది బాగా రేజ్ అవుతాయి. వాళ్ళు ప్లీజ్ డు కన్సల్ట్ ఎ డాక్టర్ and include this test in your annual checkups. Thank you.